మార్పులు చోటు చేసుకోబోతున్నాయి, మేధో వలస ఎలా తగ్గిపోబోతోంది, వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి, వివరించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ డాక్టర్ కనగంటి రమేష్. ముందరగా రమేష్ గారి గురించి కూడా చెప్పాలి. జేఎన్యూ నుంచి ఇంటర్నేషనల్ అఫైర్స్లో పిహెచ్డి చేశారు, తర్వాత పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ ఇజ్రాయెల్లో చేశారు. సో రక్షణ రంగం మీద ఆయనకి అపారమైన కమాండ్. ప్రస్తుతం భారతదేశ తీర ప్రాంత రక్షణ మీద విశేషంగా కృషి చేస్తున్నారు. సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఫౌండర్, సిఇఓ కూడా ఆయన. సో తద్వారా ఏంటంటే దేశంలో వివిధ రంగాల నుంచి ఎక్స్పర్ట్స్ని, ప్రత్యేకించి సివిల్ సర్వీసెస్లో ట్రైనింగ్ అయిన వాళ్ళని కూడా తిరిగి ఈ సబ్జెక్ట్స్లో ఆయన ట్రైన్ చేస్తున్నారు. ఇటీవల యుఎస్ నుంచి ఐవిఎల్పి ఆ స్కాలర్షిప్ అంటారా, ఫెలోషిప్ అంటారా, అది కూడా ఫెలోషిప్ కూడా తీసుకున్న అతి కొద్ది మంది భారతీయులు, అతి కొద్ది మంది, వెరీ ఫ్యూ వీ కెన్ ఫింగర్స్ మీద చెప్పచ్చు, అమెరికా ప్రభుత్వ ఆహ్వానం మీద వెళ్ళొచ్చారు. సో అపారంగా అంతర్జాతీయ వ్యవహారాలు, జియో పొలిటికల్ అఫైర్స్, దానికి కనెక్ట్ అయి ఉన్న రక్షణ రంగ వ్యవహారాలు, అలాగే అమెరికా ఆంతరంగిక వ్యవహారాలు, వీటన్నిటి మీద కూడా ఇప్పుడు మనతో షేర్ చేసుకుంటారు చాలా అంశాలు. ఇది ఎక్కువగా పేరెంట్స్, ఇండియన్ పేరెంట్స్కి ఎక్కువ కన్సర్న్గా కనిపిస్తున్న F1తో మొదలెట్టి అన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్తే రమేష్ గారు. నమస్తే వాసుదేవన్ సార్. మనకి F2 తెలుసు కానీ F1 తెలియదండి. వెంకటేష్ గారి సినిమా ఉంది, అనిల్ రావిపూడి సినిమా, F2F. ఈ F1 గొడవ ఏంటండి? స్టూడెంట్స్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి అమెరికా వెళ్ళి అమెరికాలో F1 స్టూడెంట్ వీసా తీసుకొని, అంటే స్టూడెంట్ వీసాని F1 అంటారు. అమెరికన్ గవర్నమెంట్ ప్రకారము యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ అంటారు. యుఎస్సి సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్, USCIS. దాని ప్రకారము 185 వీసాలు ఉన్నాయి సార్. దెర్ ఆర్ 180 టైప్స్ ఆఫ్ వీసాస్ టు బి గివెన్ టు అదర్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ బై యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అందుట్లో 2 ఇంపార్టెంట్ భాగాలు ఉన్నాయి సార్, ఇమ్మిగ్రెంట్ వీసా, నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా. నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా ప్రకారము అమెరికా వెళ్ళి స్టూడెంట్ వీసా F1 తీసుకొని GRE టోఫెలో రాసి మన వాళ్ళు అక్కడ అడ్మిషన్ తీసుకొని స్టూడెంట్ అయ్యి అక్కడ MS చేసిన తర్వాత F1 నుంచి H1Bకి ట్రాన్స్ఫర్ అవుతారు. ద ట్రాన్స్ఫర్మేషన్ దట్ హ్యాపెన్స్ ఫ్రమ్ స్టూడెంట్ వీసా టు ఎంప్లాయ్మెంట్ వర్క్ వీసా, ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దీని మొత్తం గురించి మనం మాట్లాడుకుందాం ఈ 360 డిగ్రీ వ్యూలో. నెంబర్ 1, F1 స్టూడెంట్ వీసాలకి ట్రంప్ రెండోసారి ఎలక్ట్ అవటం మూలాన స్టూడెంట్స్కి ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణల నుంచి, ఎందుకంటే ఇది తెలుగు ప్రోగ్రామ్ కాబట్టి ఎంతో మందిలో ఒక ఆందోళన ఉంది, మా అబ్బాయికి మా అమ్మాయి భవిష్యత్తు ఏంటి. ట్రంప్ కన్సర్న్ అది 47వ ప్రెసిడెంట్గా జనవరి 20, 2025న ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఇవాళ 29వ తారీఖు జనవరి హైదరాబాద్లో మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటున్న ఈ సందర్భం వరకు గత 9 రోజుల్లో అమెరికా యొక్క 250 సంవత్సరాల చరిత్రలో 1776లో అమెరికా ఇండిపెండెన్స్, అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ స్టార్ట్ అయితే 1789లో ఫస్ట్ అమెరికన్ ప్రెసిడెంట్ జార్జ్ వాషింగ్టన్ నుంచి 47th ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డొనాల్డ్ ట్రంప్, ఈ 47 మంది ప్రెసిడెన్షియల్ టర్మ్స్లో ఎవరూ ఎప్పుడూ ఊహించని విధంగా తీసుకున్న నిర్ణయాలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అంటారు. రాష్ట్రపతిగా, అమెరికా రాష్ట్రపతిగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తీసుకున్న డొనాల్డ్ ట్రంప్ అన్నిట్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి ఒక రకమైన అర్త్క్వేక్, భూ ప్రకంపనలు 2 రకాలుగా. ఒకటి, డెలివరీ అవుదామని ఎదురు చూస్తున్న నా కూతురు అమెరికాలో నా అల్లుడితో ఉన్నారు, ఆయనకి అక్కడ అమ్మాయికి డెలివరీ అయితే పుట్టే అబ్బాయికి అమ్మాయికి సిటిజన్షిప్ వస్తుందా రాదా? ఫిబ్రవరి 20 దాటితే రాదు, అందుకని సిజేరియన్ ఆపరేషన్. ఫిబ్రవరి 20 దాటితే రాదు కాబట్టి 2025 ఫిబ్రవరి 20 దాటితే రాదు కాబట్టి, ఎందుకంటే జనవరి 20వ తారీఖున ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద ప్రెసిడెంట్ ట్రంప్ గారు గీసేశారు. ఏమని? శిలాశాసనం. అమెరికాలో మీకు సిటిజన్షిప్ కావాలి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ పేరెంట్లో ఒకళ్ళైనా అమెరికన్ సిటిజన్ అయి ఉండాలి, రెండో వాళ్ళు కనీసం గ్రీన్ కార్డు ఉండాలి. వీళ్ళకి మాత్రమే అక్కడ పుట్టే పిల్లలకి మేము ఆలోచిస్తామంటే మేము చేస్తాము, సిటిజన్షిప్ వస్తుంది. కానీ మీరు H1Bల మీద వెళ్ళి, F1 మీద వెళ్ళి, B1, B2 విజిటర్ వీసా మీద వెళ్ళి ఓన్లీ అక్కడ ప్రసవించడానికి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి తద్వారా మీకు అమెరికన్ సిటిజన్షిప్ వస్తుంది అనుకుంటే కళ అనేది ఒకటి. అన్నిటికన్నా ముఖ్యంగా మీరు అడిగిన ప్రశ్న, స్టూడెంట్స్ భవిష్యత్తు ఏంటి? 2 రకాలుగా ఆంధ్ర, తెలంగాణ నుంచి మన స్టూడెంట్స్ అమెరికా వెళ్తారు. ఒకటి, అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ చేయడానికి స్టెమ్ అంటాం, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ ఆర్ మెడిసిన్, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్. స్టెమ్ కోర్సెస్ చేయడానికి
అమెరికాకి ఆంధ్ర తెలంగాణ నుంచి యావరేజ్గా చెబుతున్నాను సార్, వాసుదేవన్ సార్, 1,00,000 మంది మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి 1,00,000 మంది పైచిలుకు ఇప్పుడు ఆల్రెడీ అమెరికాలో ఉన్నారు. ప్రతి సంవత్సరం యావరేజ్లో 1,00,000 మంది మనకే వస్తాయి. భారతదేశం మొత్తం మీద నుంచి 3 నుంచి 4 లక్షల మంది ఇండియన్ స్టూడెంట్స్ ఆర్ లివింగ్ అండ్ స్టడీయింగ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అవుట్ ఆఫ్ దట్ 1,20,000కి అటు ఇటుగా తెలుగు స్టూడెంట్స్ ఆర్ ఈ 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఉంటారు. అంటే ట్రంప్ తీసుకున్న నిర్ణయం మూలాన ఆంధ్ర తెలంగాణలో ఉన్న తెలుగు విద్యార్థులకి 1,20,000 మంది వరకు, ఇది 2025 సంవత్సరం లెక్కల ప్రకారము మొత్తానికి వాళ్ళకి ఆయన తీసుకున్న పాలసీ పరమైన విధి విధానమైన చట్టం ఏదైతే ఇప్పుడు ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా రేపొద్దున ఇది హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్, హౌస్ ఆఫ్ అంటే సెనెట్ అంటారు, ఎగువ సభ సెనెట్, దిగువ సభ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, వాటిలో ఆయన పాస్ చేయించుకోగలిగిన కెపాసిటీ ఆయనకు ఉంది. ఇప్పుడు రిపబ్లికన్ ద్వారానే అంటే ఫేవరబుల్ పొజిషన్, కెపాసిటీ ఉంది. చూడడానికి ఈ పెద్ద పెచ్చు నెంబర్ లేదు కానీ మెజారిటీ వీళ్ళదే. వాళ్ళు 47 ఉంటే వీళ్ళు 53 అట్లా ఉన్నారు. అయినప్పటికీ నో ఫ్రీ లంచ్ ఇన్ అమెరికా, మనీ ఈజ్ హనీ, హనీ ఈజ్ మనీ అన్నట్టుగా అమెరికాలో పరిస్థితి ఏంటంటే లాబియింగ్ ఉంది. పెద్ద పెద్ద ధనవంతులు, రిపబ్లికన్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే అర్థం ఏంటంటే వాసుదేవన్ గారు, బిగ్ బిజినెసెస్ లైక్ మనకిట్లా ఇండియాలో అయితే అదానీలు, అంబానీలు, లేకపోతే మన వడికాల్ టాటాలు, బిర్లాలు, ఇది ఎట్లా ఉన్నా మనకి ఇక్కడ, అక్కడ అమెరికాలో బిగ్ బిజినెస్ హౌసెస్ ఆర్ సపోర్టింగ్ డొనాల్డ్ ట్రంప్. ఎన్నడూ లేని విధంగా అమెరికా యొక్క 250 సంవత్సరాల చరిత్రలో మనకి ఇక్కడ మైనింగ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఎట్లానో అన్ని రకాల మాఫియాలు అమెరికాలో. నేషనల్ రైఫిల్స్ అసోసియేషన్ అని గన్ వైలెన్స్కి సంబంధించి గన్స్ తయారు